శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క దివ్య లీల వైభవంలో మనం 11వ రోజు ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా అరుణాచల శివ, 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 స్మరణ అరుణాచల శివ. బరోడా మహారాణి గారు రమణాశ్రమానికి 2 తెల్ల నెమళ్ళు పంపించారు. వాటికి పెట్టే మామిడి పళ్ళు సరిగ్గా పండాయో లేదో భగవాన్ రమణ మహర్షుల వారు స్వయంగా రుచి చూసి వాటికి పెట్టించేవారు. ఒక్క ఆ నెమళ్ళ మీదనే కాదు, ఆయనకు అన్నింటిపైన అంతే శ్రద్ధ, ప్రేమే. ఆయన ఆ నెమళ్ళ అరుపులను అనుకరించి వాటిని పిలిచేవారు. భగవాన్లు వారు రోజు ఉదయం సాయంకాలం కొండ మీదకు వెళుతూ దారిలో కనిపించిన జంతువుల్ని, పక్షుల్ని శ్రద్ధగా పరిశీలిస్తూ ఆయన అమృతహస్తం కింద ఎన్నో కుక్కలు, కోతులు, ఉడతలు రక్షణ తీసుకుని శాంతిని పొందుతూ ఉండేవి. ఒక రోజున భగవాన్లు వారు కొండ దిగి ఆశ్రమానికి వస్తూ ఉంటే ఒక కుక్క ఉడతను తరుముతున్నది. ఆయన ఆ కుక్కను ఆపబోయి బోర్లా పడ్డారు. చేతి ఎముక విరిగింది. కుక్క పారిపోయింది. ఉడత రక్షించబడింది. జంతువులు ఆయన అనుగ్రహాన్ని చాలా సులభంగా సంపాదించేవి. ఆయన ప్రేమను చవిచూసేవి. ఆయన అమృతహస్తం కింద సురక్షితంగా ఉంటూ సేద తీరుతూ ఉండేవి. ఆశ్రమం హాల్లో భగవాన్ సోఫా మీద కూర్చుంటే కిటికీలోంచి ఉడతల సోఫా మీదకి దూకేవి. ఆయన వాటికి వేరుశనగ గింజలు, పప్పులు, మరమరాలు పెట్టేవారు. ఒక్కొక్కసారి అవి ఆయన చేతుల్లోంచి పప్పులు అవి తీసుకుని తినేవి. భగవాన్ వాటి కోసం పప్పులు, గింజలు డబ్బాల్లో పోసి దగ్గర పెట్టుకునేవారు. భగవాన్ పశుపక్షాదులందే కాదు, చెట్ల యందు అంత ప్రేమ, దయ చూపిస్తూ ఉండేవారు. ఒకసారి ఒక భక్తురాలు వచ్చి గొప్పగా నేను లక్షపత్రి పూజ చేశాను అన్నది. దానికి భగవాన్ వెంటనే అంతకన్నా నిన్న నువ్వు 1,00,000 సార్లు గిల్లుకోకపోయావా అన్నారు. ఒక రోజున చీకటి పడే వేళ ఒకతను మర్నాడు ఉదయం పళ్ళు తోముకోవడానికి పళ్ళదుంపుల కోసం చెట్టు విరుస్తూ ఉంటే భగవాన్లు వారు అది చూసి దాన్ని హాయిగా నిద్రపోనివ్వరా అని కోప్పడ్డారు. ఒకసారి ఒక ఆయన ఇనుపకంచెతో కొబ్బరికాయలు లాగుతూ ఉంటే భగవాన్లు వారు చూసి, నీ జుట్టు పీకితే నీకు ఎంత బాధ ఉంటుందో చెట్లకు కూడా పీకితే అంతే బాధ ఉంటుంది, అది నీకు తెలియదా అని వెంటనే చీవాట్లు పెట్టి తరిమేశారు. కుమారమంగళం అనే ఊళ్ళో అరుణాచలం పిల్లి అనే ఆయన ఉన్నారు. ఆయనకు ఒక కల వచ్చింది. నీ ఆవుకు పుట్టబోయే దూడను శ్రీ రమణాశ్రమానికి అర్పించు అని ఆ ప్రకారం ఆ దూడను ఆశ్రమానికి తోలుకొచ్చాడు. ఆశ్రమం వారికి తన కల చెప్పాడు. కానీ ఆశ్రమ ప్రాంతం అడవికి అవడం చేత అప్పుడప్పుడు పులులు, చిరుత పులులు తిరుగుతూ ఉంటాయి అది కూడా ఆశ్రమం ఆవుల కోసం ప్రత్యేకంగా ఒక సాల్ అంటూ లేదు, అందుచేత దీన్ని చూసుకోవడం మా చేత కాదు అన్నారు. కానీ అతను నాకు కల వచ్చింది, దీన్ని ఇక్కడే విడిచిపెడతాను అన్నారు. అతడు బ్రతిమాలగా రామనాథ దీక్షిత దీన్ని నేను చూసుకుంటానన్నారు. అరుణాచలం పిల్లి ఆ దూడను ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత ఆ దూడను ఊళ్ళో ఒక అతనికి ఇచ్చి మేపమ్మన్నారు. అది పెరిగి పెద్దదై దూడలను పెట్టే వరకు అదే గోలక్ష్మి. 1 సంవత్సరం దాటాక దాన్ని భగవాన్ల వారికి చూపించడానికి ఆశ్రమానికి తీసుకొచ్చారు. అది ఏ సంకోచం, భయం లేకుండా చిన్నపిల్లలాగే భగవాన్ల వారు ఉన్న హాల్లోకి వెళ్ళి ఆయన్ను చూసి వచ్చింది. ఆ విధంగా అది రోజు భగవాన్ దర్శనం చేసుకోవడం, ఆయన దానికి ఏదో ఒకటి తినిపించడం ఇదే అలవాటు రోజు. ఆ రోజుల్లో బివి నరసింహస్వామి భగవాన్ జీవిత చరిత్ర రాస్తున్నారు. లక్ష్మి నిండుచూలాలు. లక్ష్మి కన్నా తర్వాత తల్లిని, బిడ్డని ఆశ్రమానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి లక్ష్మి ఆశ్రమంలో స్థిరపడిపోయింది. ఆ తర్వాత అది ఎన్నో దూడలను పెట్టింది. కానీ 3 దూడలు మాత్రం సరిగ్గా భగవాన్ జయంతి రోజునే పుట్టాయి. గోశాల కట్టి దానికి గోలక్ష్మి చేత ప్రారంభోత్సవం చేయించాలనుకుంటే ఎప్పుడూ ఆశ్రమం వదిలి వెళ్ళని లక్ష్మి ఆ రోజు ఎటో తప్పుకుని ముహూర్తం సమయం దాటాక భగవాన్ వెనక నెమ్మదిగా గోశాలలో ప్రవేశించింది. అప్పటికి ఆశ్రమంలో లక్ష్మి సంతతి ఉన్నది. ఒకరోజు భగవాన్లు వారు ఎప్పుడూ కూడా చాలా మౌనంగా ఉండేవారు. భగవాన్లు వారు చాలామందికి మౌనోపదేశం చేశారంటారు. జ్ఞాన మార్గంలో మౌనబోధ సహజమే. భగవాన్ మౌనంతో బోధించారంటే అడిగిన వాళ్ళకి మాటల్లో చెప్పడం ఇష్టం లేక అని కాదు. అక్కడ ఆయన ఎప్పుడూ అడిగిన దానికి సమాధానం చెప్పారే కానీ ప్రత్యేకించి ఒక పద్ధతిని, ఒక సిద్ధాంతాన్ని ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే మాటలతో, శాస్త్రవచనాలతో పద్ధతి ప్రకారం వివరించి చెప్పడం, వ్యాఖ్యానం చేయడం నిజమైనటువంటి బోధన కాదు. అది కేవలం అసలు దానికి ఉపక్రమణ మాత్రమే అవుతుంది. అర్థం చేసుకోవడానికి అవి సులభంగా కనిపించినా హృదయ కవాటాన్ని ఏమాత్రం తెరవలేవు.
గురువు మౌనంగా ఉంటే అన్వేషకుడు తాలూకా సాధకుని శిష్యుడిని మనసు దానికదే నిశ్చలం నిర్మలం పవిత్రం అవుతుంది. కానీ మౌనం పరమోపదేశం అవుతుంది. అందరికీ కాదు, ఇది కొంతమందికి మాత్రమే. అద్వైత మార్గంలో ఆది గురువు దక్షిణామూర్తి స్థిరంగా కూర్చొని తన్ను అర్థించిన వాళ్ళకి మౌనంగా జ్ఞానబోధ చేస్తాడు. ఆ తర్వాత కాలంలో చాలామందికి మౌన భాషే తెలియకపోవడం వల్ల అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు వారు ప్రచారం చేసి బోధించారు. ఈ కాలానికి సరిపడే గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. ఆయన దక్షిణామూర్తిలాగే స్థిరంగా కూర్చుని పూర్తి మౌనం వహించలేదు. శంకరులాగా తిరిగి బోధించడం లేదు. ఆయనది మధ్యమ మార్గం. అరుణాచలం దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఉపన్యాసాలు, ప్రత్యేక ప్రబోధాలు, ఉపదేశాలు ఏమీ చేయలేదు. విస్తారంగా గ్రంథరచనలు చేయలేదు. చాలా వరకు మౌనంగా ఉండేవారు. అద్వైతవాదం ప్రకారం వర్తమానం కన్నా ముక్తి మోక్షం నిర్వాణం అన్నీ అంతా భ్రాంతి. అంటే వర్తమానం కన్నా ఏమీ లేదని అర్థం. ఏమీ లేకపోతే ఇదంతా ఎలా వచ్చిందనే ప్రశ్న వస్తుంది. అసలు ఏమీ లేని దాంట్లోంచి ఏదో ఒకటి పుట్టుకొస్తూ ఉంటుంది. అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పుట్టింది అని అనుకోవడం కూడా భ్రాంతే అని చెప్పారు. ఏమీ లేదని అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు ఈశ్వరుడు అని ఈ విషయాలన్నీ కూడా మాయా, భ్రాంతి అనే విషయం గురించి కూడా ఎప్పుడూ కూడా దాని గురించి ప్రబోధం చేస్తూ ఉండేవారు. అది ఒకసారి ఏమైందంటే, భగవాన్ల వారు బోధించే మార్గం మేధావులకు తప్ప సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే సంగతి కాదని చాలామంది నిశ్చిత అభిప్రాయం. కానీ భగవాన్ని నమ్మి చేరిన భక్తులు, సాధకులు చాలా వరకు సామాన్యులే. అందులో కొందరు అతి సామాన్యులు. కొందరు భక్తులు భగవాన్తో పాటు తమ జీవితాల్ని వంటింటికే అర్పించారు. భగవాన్లు వారు వంటింట్లో కూరలు తరుగుతూ, వంట సామాగ్రి అందిస్తూ, ఏ వంట వండాలో, ఏది ఎలా తయారు చేయాలో చెబుతూ, చేసి చూపిస్తూ ఎంతో సహాయం చేసేవారు. ఎలా తయారు చేయాలో చేస్తూ చూపించేవారు. ఆయా సమయాల్లో ఎన్నో సంగతులు, కథలు, కబుర్లుగా చెబుతూ ఉండేవారు రమణ మహర్షులు వారు. నిత్య జీవిత సత్యాన్ని బోధిస్తూ, ఉపదేశిస్తూ, తనని నమ్ముకున్న వారి అంతరాత్మను శోధిస్తూ, వారు చేసే పనుల్ని, వారి స్వభావాల్ని ప్రేమతో సరిదిద్దుతూ, విరామ సమయంలో కర్రలు చెక్కుతూ, విస్తళ్ళు కుడుతూ, మధ్య వంటింట్లోకి వెళుతూ, కూర ఎంతవరకు ఉడికిందో ఎలా ఉందో చూస్తూ, అప్పుడప్పుడు ధ్యాన మందిరంలోకి వెళ్ళి భక్తుల మధ్య మంచం మీద కూర్చుని అందరికీ దర్శనమిస్తూ, పలకరిస్తూ ఉండేవారు. ఈ విధంగా భగవాన్ రమణ మహర్షుల వారి ఉదయకాలం అంతా ఆశ్రమవాసులను ఎరుకులో ఉంచేవారు. అందుచేత అందరూ ఏ పొరపాటు జరగకుండా దృష్టి అంతా తాము చేసే పని మీద కేంద్రీకరించి పనిచేసేవారు. ఆ విధంగా భగవాన్లు వారు ఎందరినో నడిపారు. అటువంటి సాధక భక్తుల నుంచి చలంగారు అనుభవాలు సేకరించి భగవాన్ స్మృతులు అనే గొప్ప గ్రంథాన్ని తయారు చేశారు. అది భగవాన్ తత్వ నిరూపణ చేసే గ్రంథాల్లో చాలా ముఖ్యమైనది. ఏదీ వృధా కాకూడదు అనేది భగవాన్ వారి అభిమతం. ఆ సూత్రం ప్రకారం ఆశ్రమానికి వచ్చిన ప్రతి వస్తువుకి ఏదో ఒక ఉపయోగం చూపేవారు భగవాన్లు వారు. ప్రతి పదార్థాన్ని వంటింట్లోకి పంపించి భోజన పదార్థంగా తయారు చేయించేవారు. మరుసటి రోజు వంటకి ఏ పదార్థాలు ఉన్నాయో ముందుగా కనుక్కునేవారు. వాటిని ఎలా వండాలో, ఆ వంటలన్నీ తన చిన్నతనంలో ఎలా చేసేవారో, తన తల్లి ఎలా వండేదో, అసలు ఎలా వండాలో అన్నీ చాలా శ్రద్ధగా చెప్పి చేయించేవారు. ఏది ఎప్పుడు రుబ్బాలో, ఏది ఎప్పుడు ఎలా వండాలో, వేయాలో, ఎంత ఉడికించాలో అన్నీ చెప్పేవారు. చివరికి ఆ భోజన పదార్థం సరిగా తయారయ్యిందో లేదోనని ప్రతి వంట ముందు తాను రుచి చూసేవారు. భగవాన్ ఆ విధంగా ఆయన ఎక్కువ కాలం వంటింట్లో గడిపేవారు. వంటింట్లో పనిచేసేవారంతా సామాను కోసం, సరుకుల కోసం, స్వామి సహాయం కోసం ఎప్పుడూ ఆయన చుట్టూ ప్రదక్షిణగా తిరుగుతూ ఉండేవారు. రోజులో చాలా భాగం తిండి, వంట పదార్థాల సంగతే మాట్లాడేవారు భగవాన్లు వారు. వాటితో పాటు హెచ్చరికలు, చీవాట్లు, మధ్య నవ్వులు, వేదాంతాలు, హాస్యం, వైరాగ్యం, పురాణాల్లోంచి, వేదాలలోంచి, గ్రంథాల్లోంచి, భక్తుల జీవిత చరిత్రలను ఉద్దేశించి కథలు, ఇంకేమి అనేక సంగతులు చెబుతూ ఉండేవారు. గురువు ఆజ్ఞ శిరసావహించడంలో వాటికి శిక్షణ ఇచ్చేవారు. ఇది వారికి సాధన. తాము చేసేది భగవత్సేవ అనే భావంలో ఉండేవారు. వారంతా అంత జాగ్రత్తగా చేయించినవన్నీ భక్తులకు రుచిగా ఉండటానికో, వారి కర్మ మార్గంలోంచి సాధన ఇవ్వడానికో, నిష్కామ కర్మతత్వ నిరూపణకో ఏ భగవాన్ తాలూకా చర్య అద్భుతంగా ఉంటూ ఉండేది. ఆ సహజీవన సదవకాశాన్ని పంచుకున్నవారు చాలా ధన్యులు. కానీ ముఖ్యంగా వంటింట్లో భగవాన్లు వారు నిరంతరం ఉండడం కొరకరాని కొయ్యి మాదిరిగా తయారయ్యేదే గోల బయలుదేరింది. క్రమంగా అంటే భగవాన్లు వారి విధానం క్రమంగా వంటింట్లో పనిచేసే వారి మామూలు కదలికలు ప్రతిబంధకంగా మారింది. భగవాన్ ఆ సంగతి గమనించి మళ్ళా అటువైపుకు వంటింటి వైపు వెళ్ళడం మానేశారు. భగవాన్లు వారు వంటింట్లోకి రాకపోవడం కొందరికి బాధాకరంగా ఉంది.
దానికి భగవానులు వారు కొన్ని అలా జరగవలసిందే జరుగుతాయి, వాటిని మార్చలేము. వంటింట్లో ఇంకా మనం కలిసి పనిచేయడం అనేది సమాప్తమైంది. ఇంకా విశ్రాంతిగా ఉందాం. అంతా మన మంచికే జరుగుతుంది. మీరు ఎల్లకాలం నన్ను పట్టుకుని వేళ్లాడలేరు. మీ పని మీరు చేసుకుని తెలుసుకోండి. ఇంకా దాని గురించి గొడవ పడవద్దు అన్నారు. కానీ ప్రతిరోజు ఎవరో ఒకరు వెళ్ళి ఏదో రోజు వంట చేయబోతున్నారో చెప్పేవారు. భగవాన్తో దాన్ని ఆయన సరే సరే అనేవారు. భగవాన్ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ, స్వామి తమకు శ్రమ అని ఎవరైనా అంటే అందరూ సమానంగా పనిచేయాలి అనేవారు భగవాన్. తనను నమ్మి తన చుట్టూ చేరిన వాళ్ళందరికీ కాలాన్ని, ఆశల్ని, ఆశయాల్ని, ఆలోచనల్ని, ఉద్దేశాల్ని, ప్రయత్నాల్ని అనేక విధాలుగా ఆక్రమించుకుని దివ్య జీవనం వైపు నడిపేవారు. భగవాన్ ఆ విధంగా వారికి తెలియకుండా వారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పోగొట్టేవారు. వారి మనస్సుల్లో ఏముందో, ఏం జరుగుతోందో వారికి తెలియకముందే భగవాన్ తెలుసుకుని సద్యోచికిత్స చేసేవారు. అటువంటి వారి అందరి అనుభవాలు వింటూ ఉంటే ఒక్కొక్కసారి తనకు లేని కోపాన్ని కూడా భగవాన్ వారి కోసం నటించారనే అనిపిస్తూ ఉంటుంది. లేని కోపాన్ని తెచ్చుకుని వాళ్ళ కోసం నటించారని తెలుస్తూ ఉంటుంది. వారిలో దాగి ఉన్నటువంటి ఏ కలుషాన్నో వెతికి పైకి తీసి మంట పెట్టాలనో, లేక వారిలో పెరిగిపోతున్న అహంకారాన్ని అణచాలని, వాళ్ళ స్వభావాన్ని వెలికి శుభ్రం చేయాలనో స్వామి ఆగ్రహం కొన్ని సందర్భాల్లో చూపిస్తూ ఉండేవారు. అదంతా తమపై సంపూర్ణ అనుగ్రహం అని భక్తులు తెలుసుకుని ధన్యులం అని చెప్పుకునేవారు. కొందరు ఆశ్రమ నిర్వహణ కార్యక్రమాల్లో పాల్గొంటే, కొందరు భక్తులు, యాత్రికులు, సేవకులు, మరికొందరు భగవాన్ పరిచర్యకు ఏర్పడి ఉండేవారు. కానీ కొందరు మేధావులు భగవాన్ సూచించిన విచార మార్గంలో స్థిరంగా ఉండి సాధన చేశారు. అటువంటి వారిలో శ్రీ రామయోగి ఒకరు. ఆయన నెల్లూరు జిల్లా మోపూరు గ్రామస్తులు. ఆయన చిన్నప్పుడే తండ్రి మరణించడం వలన వారిది సంపన్న కుటుంబం. ఆయన మేనమా వెంట బుచ్చిరెడ్డిపాలెంలో పెరిగారు. 19వ ఏట శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి వారి వద్ద తారక మంత్రోపదేశం పొంది సాత్వికాహారి అయి ప్రాణాయామం స్వయంగా చేయడం ఆరంభించి అనేక యోగాలు అభ్యసించి అనుభవాలు పొందినటువంటి మహానుభావుడు. తన సంగతి తాను గమనించి అరుణాచలం వచ్చి భగవాన్ని దర్శించి వారి సలహా తీసుకుని చూత గుహలో 12 సంవత్సరాలు మౌనం వహించి తపస్సు చేశాడు రామయోగి గారు. ఆ తర్వాత అన్నారెడ్డిపాలెంలో ఆశ్రమం నిర్మించుకుని కొంతకాలం అరుణాచలంలో గడిపేవారు. ఆయన రమణాశ్రమానికి ఎంతో ధన సహాయం చేశారు. ఎందరో మహానుభావులు ఆయన దర్శించి గొప్ప తపస్సారిగా గుర్తించారు.